ఈ వీడియోలో నేను మీకు యాంకర్ బ్రాండ్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేసి రివ్యూ చేసి చూపిస్తాను. ఈ స్పీకర్ అయితే నేను ఇండియాలో కొనలేదు. ప్లస్ నేను కొన్న టైంకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఈ ప్రోడక్ట్ లేదు. నేను మా ఫ్రెండ్ యూఎస్ నుండి వస్తుంటే తెప్పించాను. అక్కడ ఇది $60 ఉంది. అంటే మన ప్రైస్ ప్రకారం దాదాపుగా 4500 ఉంటుంది. ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో 6300కు ఉంది ఈ స్పీకర్ ప్రైస్. దీన్ని నేను ఎందుకు తెప్పించాను అంటే ఇందులో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ ఎక్స్ప్లెయిన్స్. బాక్స్ వెయిట్గానే ఉంది. ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ మెన్షన్ చేశారు. ప్లస్ ఈ స్పీకర్ యాంకర్ బ్రాండ్ సౌండ్కోర్ బూస్ట్ మోడల్. బాక్స్కి ఇంకో సైడ్న ఇందులో డ్రైవర్స్ టైటానియంతో ఉంటాయి అని ఉంది. ఈ టైటానియం చాలా క్వాలిటీ, చాలా పెద్ద హై ఎండ్ స్పీకర్స్లోనే యూజ్ చేస్తారు. చూద్దాం ఈ స్పీకర్లో డ్రైవర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. బాక్స్కి ఇంకో సైడ్ ఫీచర్స్ని మెన్షన్ చేశారు. ఈ స్పీకర్ 20 వాల్తో వచ్చింది. ప్లస్ ఈ స్పీకర్ బాస్.this టెక్నాలజీతో ఉంటుంది. యాంకర్లో ఈ బాస్.this టెక్నాలజీ బాగుంటుందని రివ్యూస్లో నేను చూశాను. ఇప్పుడు మనం కూడా చూద్దాం. ఇంకా కస్టమైజబుల్ ఈక్యూ అని ఉంది. అంటే మనకు నచ్చినట్టుగా బాస్ని ఇంకా కొన్ని మోడ్స్ని సెట్ చేసుకోవచ్చు. పక్కన 12 hours ప్లే టైం అని ఉంది. ఈ స్పీకర్ IPX7 రేటెడ్, వాటర్ ప్రూఫ్, ప్లస్ వైర్లెస్ స్టీరియో సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే వేరే స్పీకర్స్ని కూడా కనెక్ట్ చేయొచ్చు. ఈ స్పీకర్ USB Type-C పోర్ట్తో వచ్చింది. లాస్ట్ ఫీచర్, ఈ స్పీకర్తో మనం ఫోన్స్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఈ స్పీకర్ పవర్ బ్యాంక్లా కూడా యూజ్ చేయొచ్చు. నాకు బాగా నచ్చిన ఫీచర్స్ వచ్చేసరికి బాస్.this టెక్నాలజీ, ఛార్జ్ యువర్ డివైస్. ఈ స్పీకర్ని మీరు సౌండ్కోర్ యాప్ని డౌన్లోడ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. ఈ యాప్ స్టోర్లోను, గూగుల్ ప్లే స్టోర్లోను రెండిట్లోనూ ఉంది. ఇప్పుడు అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఒక చిన్న బాక్స్ అండ్ స్పీకర్ వచ్చాయి. ఈ బాక్స్లో మాన్యువల్స్, USB Type-C, ఛార్జింగ్ కేబుల్ ఉంది. స్పీకర్ కొంచెం వెయిట్గానే ఉంది. ఫ్రంట్న యాంకర్ బ్రాండింగ్ ఉంది. ప్లస్ ఈ క్లాత్ మెటీరియల్తో కవర్ అయి ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం. స్పీకర్ మొత్తం స్మూత్ రబ్బర్, హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్తో ఉంది. పైన కొన్ని డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. ఏ బటన్ ప్రెస్ చేస్తే ఏమైద్ది అన్న మ్యాటర్ మాన్యువల్లో క్లియర్గా ఉంది. ఒకసారి మాన్యువల్ చదవండి. అలానే పక్కన ఛార్జింగ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. లాస్ట్లో NFC లోగో ఉంది. సో ఈ స్పీకర్ NFC కూడా సపోర్ట్ చేసిద్ది. ఈ స్పీకర్ ఎట్ ఏ టైం 2 డివైజెస్కి కనెక్ట్ చేయొచ్చు. ఈ స్పీకర్ బ్లూటూత్ 4.2 వర్షన్తో వచ్చింది. సైడ్న మీకు ఒక చిన్న హోల్డర్లా ఉంటుంది. ఇందులో ఛార్జింగ్ పోర్ట్ Type-C ఉంటుంది. ప్లస్ TWS బటన్ ఉంది. ఈ బటన్ వైర్లెస్ స్పీకర్ పేరింగ్ కోసం. అండ్ USB పోర్ట్. ఈ USB పోర్ట్తోనే మొబైల్స్ని ఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడైతే స్పీకర్స్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే ఆన్, ఇంకోసారి క్లిక్ చేస్తే ఆఫ్ అయింది. అదే లాంగ్ ప్రెస్ చేస్తే పేరింగ్లోకి వచ్చింది. నేను బ్లూటూత్కి కనెక్ట్ చేశాక సౌండ్కోర్ యాప్ ఓపెన్ చేశా. డివైజెస్ లాస్ట్లో మోర్లో బూస్ట్ అనే మోడల్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే కనెక్ట్ అయ్యిద్ది. ఇంకా అక్కడ నుండి ఈ స్పీకర్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. సౌండ్కోర్ UI చాలా సింపుల్గా ఉంది. పైన మీకు బ్యాటరీ పర్సంటేజ్ ఉంది. మిడిల్లో క్లిక్ చేస్తే ఈక్వలైజర్ ఉంది. ఇక్కడ నుండి మీరు సౌండ్ మోడ్స్ని కూడా చేంజ్ చేయొచ్చు. మీరు కావాలంటే ఒక కస్టమ్ మోడ్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అలానే ఈ యాప్తో మీరు ఫార్మ్వేర్ని కూడా అప్డేట్ చేయొచ్చు. ప్లస్ ఒక 30 minutes తర్వాత స్పీకర్ ఆఫ్ అవ్వాలి అన్న ఆటో పవర్ ఆఫ్ విత్ టైమర్ అన్న ఫీచర్ కూడా ఉంది. ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఓవరాల్గా సౌండ్కోర్ యాప్ ఈజ్ సింపుల్ UI అండ్ సూపర్. ఇప్పుడు మీకు కొన్ని శాంపుల్స్ చూపిస్తాను, చూడండి. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడా తప్పు. చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్. ఇందులో ఇంపిడెన్స్ 4 ohms ఉంటుంది. ప్లస్ 20 volt అయిన సౌండ్ క్లారిటీ చాలా బాగుంది. లిరిక్స్ కానీ డైలాగ్స్ కానీ క్లియర్గా ఉన్నాయి. ఆడియో అయితే క్రిస్ప్గా ఉంది. బాస్ ఒక రేంజ్లో ఉంది. బాస్ అంటే గుర్తొచ్చింది, ఈ స్పీకర్లో పైన బాస్ ఆఫ్ బటన్ ఉంది కదా, సో ఆ బటన్ ప్రెస్ చేస్తే ఒకలాగా, ప్రెస్ చేయకపోతే ఒకలాగా మీకు సౌండ్ వినిపించదు. ఆ శాంపుల్స్ ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇందులో
డ్యూయల్ పర్ఫార్మెన్స్ డ్రైవర్స్ ఉన్నాయి. సో బాస్ అయితే చాలా బాగుంది. టైటానియం డ్రైవర్స్ అనిపించాయి. మరీ అంత డీప్ ఉండదు, కానీ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అంత బాగుంది బాస్ అయితే. లో వాల్యూమ్లో పెట్టుకొని మెలడీస్ వింటే సూపర్ ఉంది. మ్యూజిక్ మాత్రం మ్యూజిక్, బాస్ అండ్ ఆడియో ఒక్కసారి వచ్చినా దాని క్లారిటీ ఉంది. ఆ సెపరేషన్ ఎలా అవుతుందో తెలియదు, కానీ సెపరేషన్ చాలా బాగుంది. 85% ఉన్న డిస్ట్రాక్షన్ చాలా తక్కువగా ఉంది. ప్లస్ కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎక్కడా ఎకోస్ లేవు. బ్యాటరీ ఇందులో 5200 mAh బ్యాటరీ ఉంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మ్యాక్సిమం 4 hours టైం పడుతుంది. ఓన్లీ ప్లేబ్యాకే మ్యాక్సిమం అయితే అటు ఇటుగా 11 hours వస్తుంది. వాల్యూమ్ రేంజ్ బట్టి ఈ ప్లేబ్యాక్ టైం చేంజ్ అవుతుంది. ఒకవేళ ఛార్జ్ ఫినిష్ అయినా ఛార్జ్ చేస్తూ స్పీకర్ని యూజ్ చేయొచ్చు. ఇది ఒక చిన్న సైజ్ పవర్ బ్యాంక్. దీన్ని డైరెక్ట్గా ఫోన్స్ని ఛార్జ్ చేయొచ్చు. అది కూడా ఇలాంటిగా కాదు. యాంకర్ వాళ్ళ పవర్ ఐక్యూ టెక్నాలజీని యూజ్ చేశారు ఛార్జింగ్ కోసం. కంక్లూజన్, ఎవరైతే మేము స్పీకర్ని జాగ్రత్తగా యూజ్ చేస్తామో, కాంపాక్ట్ సైజులో మ్యూజిక్ కానీ మూవీస్ కానీ మేము నీట్గా చూడాలి, కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకుంటారో వాళ్ళకి ఈ స్పీకర్ అయితే సింపుల్లీ సూపర్. ఫ్లిప్కార్ట్లో 6400 ఉంది. ఒక బ్లూటూత్ స్పీకర్కి ఇంత పెట్టడం అవసరమా అంటే మనం వెళ్ళే ప్రతి చోటకి సబూఫర్ని మోసుకుంటూ వెళ్ళలేం. అలా అని సబూఫర్లో వచ్చే అంత డీప్ బేస్ ఈ స్పీకర్లో రాదు, బట్ ఆ స్మాల్ బేస్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ప్లస్ ఇన్బుల్ట్ పవర్ బ్యాంక్లో కూడా యూజ్ అవుద్ది. ఓవరాల్గా యాంకర్ స్పీకర్ అయితే సూపర్. ఇది ఫ్రెండ్స్ యాంకర్ సౌండ్ కోర్ బ్లూటూత్ స్పీకర్ గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.